హాయ్ ఆల్! వెల్కమ్ టు హనీషియో వ్లాగ్స్. ఈ మొక్కలొచ్చేసి మా మేడ పైన ఉన్న పూల మొక్కలండి. ఇదివరకు వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది. మా మేడ పైన ఓన్లీ కూరగాయల మొక్కలు, నెక్స్ట్ ఆకుకూరలే ఉండేవి. ఇప్పుడు అలా కాదు, టోటల్ చేంజ్ చేసేసాను. అన్నీ పూల మొక్కలే పెట్టుకున్నాను. అసలు కూరగాయల మొక్కలు ఏమి కూడా లేవు. ఎదురుగా చిన్న ప్లేస్ ఉందిలెండి. అక్కడ కొంచెం కూరగాయలవి పెట్టుకున్నాను ఇప్పుడు. ఇక్కడ ఓన్లీ పూల మొక్కలే పెట్టుకున్నాను. పూలు కూడా చక్కగా అవుతున్నాయి ప్రస్తుతానికి. మందార చెట్లు ఒక 2 ఉన్నాయి. ఒక 3, 4 పూలు వరకు రోజు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ వైలెట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఇవైతే చాలా ఎక్కువ అవుతాయండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి ఈజీ మెయింటెనెన్స్ ఆ చెట్టు కూడాను. ఎలాంటి మన శ్రమ అవసరం లేదు. ఆ చెట్టు ఈజీగా బతికేస్తది. ఎక్కువ ఎక్కువ పూలు పూస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు సీజన్ వచ్చేసి ఈ గోరింట పూలు చక్కగా పూలు పూస్తాయి ఎక్కువ ఎక్కువ. నాకైతే సీజన్ లాస్ట్ అయిపోయింది. సో, పూలు కూడా తగ్గిపోయాయని చెప్పాలి గోరింట పూలు. నెక్స్ట్ కొన్ని రకాల నందివర్ధనం మొక్కలు కూడా ఉన్నాయి. ఒక 2 టైప్స్. చాలా బాగా పూస్తున్నాయి అవి కూడా ప్రస్తుతానికి. ఇదిగోండి చూసారా? ఈ ఫ్లవర్స్ వచ్చేసి పూలు పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బాగా స్మెల్ వస్తుంటాయి. మంచి సెంటెడ్ స్మెల్ వస్తాయి ఫ్లవర్స్. చాలా బావుంటాయి. రోజుకి ఇన్ని ఫ్లవర్స్ కంపల్సరీ వస్తాయి. బాయ్ బాయ్.